ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సార్వత్రిక ఎన్నికలు కల్కినే కాదు భారతీయుడు 2ని కూడా దెబ్బకొట్టాయి. సమ్మర్లో పెద్ద సినిమాలు రావడం లేదు. ఇంకేముంది వచ్చేసి బాక్సాఫీస్ ని ఏలొచ్చు అని శంకర్ కన్న కలలు తీరలేదు. 2 నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న భారతీయుడు 2 మరొచ్చేదెప్పుడు? హ్యావ్ ఎ లుక్. శంకర్ ఒకేసారి భారతీయుడు 2 గేమ్ చేంజర్ తీస్తూ 2 పడవల ప్రయాణం చేశాడు. భారతీయుడు 2 అనే కాదు, ఆల్రెడీ భారతీయుడు 3 షూటింగ్ కూడా పూర్తి చేశాడు. 2-3 నెలల్లో గేమ్ చేంజర్ పూర్తవుతుంది. గేమ్ చేంజర్ ఇప్పటికే 3 సార్లు రిలీజ్ డేట్ మార్చుకుంటే భారతీయుడు 2 విడుదల తేదీ ఇంతవరకు బయటికి రాలేదు. మే 9న కల్కి వస్తోంది కదా, 2 వారాల తర్వాత భారతీయుడు 2ను విడుదల చేద్దామనుకున్నాడు శంకర్. మే నెలంతా ఎలక్షన్స్ హడావిడే నడుస్తుంది. ఆ టైంలో పాన్ ఇండియా మూవీ భారతీయుడు 2 రిలీజ్ చేయడం సరికాదు. దీంతో ఎలక్షన్స్ తర్వాతే తీసుకొద్దామనుకుంటున్నారు మేకర్స్. ఆగస్టు 15న పుష్ప 2 రాకపోతే భారతీయుడు 2ను తీసుకొచ్చేద్దామన్న ప్లాన్ లో ఉన్న పుష్ప 2 వాయిదా పడే ఛాన్స్ లేదు. ఈ లెక్కన భారతీయుడు 2 జూన్, జూలైలో ఏదో ఒక డేట్ చూసుకోవాల్సిందే. భారతీయుడు 2 రిలీజ్ డేట్ పై శంకర్ కు క్లారిటీ లేదు. కానీ గేమ్ చేంజర్ విడుదల తేదీ ఏమిటో డైరెక్టర్ కు తెలిసినా చెప్పడం లేదు. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ లాక్ చేశారని, అయితే శంకర్ మాత్రమే చెబుతారని రీసెంట్ గా దిల్ రాజు చెప్పాడు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్లో వస్తోందన్న ప్రచారం నిజం చేస్తారా, లేదంటే పండగ కలిసొచ్చేలా 3-4 రోజులు సెలవులున్న డేట్ ను చూసుకుంటారేమో మరి. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ గురించి శంకర్ కు తెలిసిన ఆ సీక్రెట్ ను ఎప్పుడు బయట పెడతాడో చూడాలి మరి.